అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతతో హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది. ఆయనకు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో కొడాలి నానికి, మాజీ మంత్రి కొడాలి నానికి చికిత్సను అందిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన హాస్పిటల్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కొడాలి నానికి ప్రస్తుతం ఐసీయూలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఏఐజీలోని ఐసీయూ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. హృదయ సంబంధ ఇబ్బందులు కూడా ఉన్నట్టుగా డాక్టర్లు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, నాని ఆరోగ్యం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏఐజీ వైద్యులు ఏం చెప్తున్నారు? రోహిత్, మొట్టమొదటి అయితే మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి నిన్న కొంత పేపులు, తర్వాత కొంత అనీజీగా ఉండడంతో ఆయన నేరుగా ఆసుపత్రికి ఏఐజీకి చెక్ చేయించుకునే దానికి నిమిత్తం ఆయన వచ్చారు. అయితే అప్పటికే డాక్టర్లు కొంత ఇది హార్ట్ స్ట్రోక్ గా భావిస్తాను, మీరు ఆసుపత్రికి రావడం మేలైంది అని డాక్టర్లు కూడా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏఐజీ ఆసుపత్రిలోని, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలోని ఐసీయూలోనే ఆయన ఉన్నారు. బహుశా రేపు వరకు ఐసీయూలో ఉంచిన తర్వాత కొంత హృదయ సంబంధించిన కొంత ఇబ్బందులు ఉన్నాయి, స్టెంట్లు వేయడానికి వీలు లేదు అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. బహుశా 2 వారాల తర్వాత, అంటే ఈ లోపల కొంత ఆయనకి హెల్త్ కి సంబంధించి ముందు చికిత్స చేసిన తర్వాత కొంత హృదయానికి సంబంధించి బైపాస్ సర్జరీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. 2 వారాల తర్వాతనే ఆ చికిత్స కూడా చేస్తారు. అయితే ఈ రోజు రేపటి వరకు కూడా ఐసీయూలో ఉంచుతారు. రేపు ఆయన్ని ప్రత్యేకమైన గదిలోకి షిఫ్ట్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం కేవలం గ్యాస్ట్రిక్ సమస్యనా, లేదంటే హార్ట్ కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? పూర్తిగా కూడా ఇది హార్ట్ కి సంబంధించిన ఇబ్బందులే. హార్ట్ కొంత వీక్ గా ఉంది అనేది డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. అక్కడ కొంత సమాచారం అయితే ఉంది. దానికి హృదయానికి సంబంధించిన కొంత ఆరోగ్యమైన పరిస్థితులు, అంటే అక్కడ హృదయానికి సంబంధించి కొంత వీక్ గా ఉంది. స్టెంట్లు, బ్లాక్స్ కూడా ఉన్నాయనేది అనుకుంటున్నారు. అయితే ఒకవేళ బ్లాక్స్ ఉంటే స్టెంట్ వేసి కొంత క్లియర్ చేయాలనుకున్న ముందుగా భావించినప్పటికీ కూడా కొంత బైపాస్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అనేది డాక్టర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2 వారాల పాటు కొంత ఆయన అంటే ఇంట్లో అయినా రెస్ట్ లో ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్ అయినా రెస్ట్ లో ఉండొచ్చు, కానీ బైపాస్ సర్జరీ అనివార్యం అనేది డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. బహుశా 2 వారాల తర్వాత బైపాస్ కూడా జరిగే పరిస్థితి. అయితే నిన్న కొంత టేకులు రావడం, కొంత అనీజీగా ఉండడంతో ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రి చూసిన తర్వాత డాక్టర్లు ఇది మైల్డ్ హార్ట్ స్ట్రోక్ గానే ముందుగా భావించినప్పటికీ, కానీ పూర్తిగా కొంత చికిత్సలు చేసిన తర్వాత కొంత ఆరోగ్యపరమైన హార్ట్ కి సంబంధించి కొంత సమస్యలు ఉన్నాయని గుర్తించిన నేపథ్యంలో ఖచ్చితంగా బైపాస్ కి వెళ్ళడం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. బహుశా ఈ రోజు 2 రోజులు ఐసీయూలో ఉంచి రేపు అతన్ని రూమ్ కి డిశ్చార్జ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. రూమ్ కి వచ్చిన తర్వాత ఆయన ఇంతకు ముందు ఎప్పుడైనా హార్ట్ ప్రొఫైల్ చేయించుకున్నారా? స్కానింగ్ లాంటివి హెల్త్ ప్రొఫైల్ చేయించుకున్నారా? వాటిలో ఏమీ తెలియలేదా? కేవలం ఇప్పుడే సడన్ గానే వచ్చిన దాంతో ఎంత బైపాస్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా? బేసిక్గా కొంత సమస్యలు, కొంత ఆరోగ్యం ఈ మధ్య కాలంలో కొంత అనీజీగా ఉండడం, తర్వాత పేపులు రావడం అనేది కొంత ఆయనకి సమస్యలు ఉన్నాయి అనేది చెప్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఆయన కొంత యాక్టివ్ గానే, ఎప్పుడు యాక్టివ్ గానే వ్యవహరిస్తూ యాక్టివ్ గానే ఉండడం కూడా మనం అందరం కూడా చూసాం. కానీ ఎక్కడ ఆరోగ్యపరమైన సమస్యలు కాకపోతే అతను కొంత ఈ ఏదైతే పాన్పరాగ్ వాడడం వల్లనే ఈ రోజు కొంత ఈ హార్ట్ పరమైన సమస్యలు రావడానికి కూడా కారణం ఈ హార్ట్ కి సంబంధించిన ఆహారాల్లో కూడా ఈ పాన్పరాగ్ వల్ల కొంత ఈ సమస్యలు ఉన్నాయనేది డాక్టర్లు కూడా గుర్తించారు. ఆ యాంగిల్లోనే కొంత
చికిత్స ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏజీకి సంబంధించి పూర్తిగా డాక్టర్లు ఐసీయూలో అన్ని రకాల చికిత్సలు అయితే చేస్తున్నారు. బహుశా రేపు ఉదయానికి ఆయనకి అక్కడి నుంచి రూమ్ కి తరలిస్తారు. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ తరలిస్తారు. తర్వాత 2 వారాల తర్వాత బైపాస్ కి వెళ్తుంది. బేసిక్ గా రోజు బైపాస్ కి వెళ్ళడం అంటే ఇక పూర్తిగా చాలా వరకు బ్లాక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలుగా ఎక్కడైతే రక్తనాళాల్లో 1-2 బ్లాక్లు ఉంటే స్టెంట్లు వేసి దాన్ని క్లియర్ చేసి మళ్ళీ రక్త ప్రసరణ సరిగ్గా జరిగే ప్రక్రియ డాక్టర్లు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కొంత వీక్ గా ఉంది, హార్ట్ కి సంబంధించిన కొంత వీక్ గా ఉంది అనేది డాక్టర్లు అనుకుంటున్నారు. బహుశా దానికి సంబంధించిన నేపథ్యంలోనే బైపాస్ కి వెళ్లాల్సి ఉంటుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. అయితే ఎవరున్నారు ఇప్పుడు హాస్పిటల్ దగ్గర, ఎవరెవరు ఉన్నారు? అయితే బేసిక్ గా కొంత ఈ ఆహారాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటికి చెప్పడానికి కొంత ఇష్టం చూపించట్లేదు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళ సోదరులు, తర్వాత పార్టీకి సంబంధించిన కొంత కీలకమైన నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఆహారం మీద కూడా మన జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులోకి వెళ్ళింది. జగన్ కూడా ఏం జరుగుతుంది, కొంత అక్కడ డాక్టర్లతో మాట్లాడండి అని కూడా సంబంధిత వైసీపీ నేతలకి చెప్పినట్టుగా సమాచారం. సో ఆ దిశగా కొంత అంటే ఇప్పుడు ఉన్న టెన్షన్ లో ఆయన ఐసీయూలో ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి మాట్లాడే పరిస్థితి పూర్తిగా కూడా ఐసీయూలో కేర్ యూనిట్ లో కంప్లీట్ గా అక్కడ డాక్టర్లు చేస్తే లోపలికి ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి కూడా ఉండదు. బేసిక్గా కంప్లీట్ గా డాక్టర్లు రేపు రూమ్ కి కొంత షిఫ్ట్ చేస్తారు. మధ్యలో ఇంకొక 1 వీక్ గ్యాప్ ఉంచే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ 2 వారాలు కొంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది డాక్టర్లు చెప్తున్నారు. అందులో బహుశా ఇది వీలైతే బైపాస్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ దిశగా బైపాస్ కి వెళ్ళాలి అని అనుకుంటే దానికి అగ్రెంట్గా దానికి సంబంధించిన కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ని ఈ 2 వారాలు నాని పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఒకవైపు బైపాస్ ముందు కొంత ప్రొసీజర్ ని ప్రతి పేషెంట్ కి డాక్టర్లు చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆ ప్రొసీజర్ లో ప్రస్తుతానికి నాణ్యని ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. దాన్ని బట్టిన తర్వాత ఫర్దర్ గా ఏరియాలో చేస్తారా లేకపోతే ఎక్కడ చేస్తారా అనేది ఇంకా నాని వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన పరిస్థితిని బట్టి ఉంటుంది. అయితే కొంత ఇప్పుడు వరకు అయితే సేఫ్ గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే డాక్టర్లు ఏదైనా ఒక హెల్త్ బులెటిన్ మీడియాకి విడుదల చేసే అవకాశం ఉందా? ఇప్పటికే ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిసిన తర్వాత ఆయన అభిమానులు, వైసీపీ క్యాడర్ అందరూ కూడా వాకప్ చేస్తున్నారు నాని ఆరోగ్యం ఎలా ఉంది అని. డెఫినెట్ గా కొంత నాని విషయంలో మనం దాన్ని చూసుకుంటే పూర్తిగా కూడా ఫైర్ బ్రాండ్, వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ గా వెలిగిన వ్యక్తి, ఇప్పుడు యాక్టివ్ గా ఉండే వ్యక్తి. అయితే గురువాడకి సంబంధించి కొంత కార్యకర్తల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న అంటే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఆయనకంటూ కొంత మాస్ ఫ్యాన్ ఫాలో అయింది. వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కొంత గోప్యంగా వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ బట్ ఇంకా ఏఐజీలో అడ్మిట్ కావడం, అందులో ఐసీయూలో ఉండడం వల్ల కొంత పరిస్థితిని ఏం జరుగుతుంది ఏంటి అనే ఒక ఆలోచన అయితే వాళ్ళలో కనపడుతుంది. ఆ భావన అయితే కంప్లీట్ గా పోలీస్ వైసీపీ క్యాడర్లో అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే వైసీపీ పెద్దలందరూ కూడా దీనికి సంబంధించి అక్కడ ఏఐజీలో ఉన్న డాక్టర్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కొంత అక్కడ ఉన్న తెలిసిన డాక్టర్లతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఇప్పుడు ఎవరికైతే ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది డాక్టర్లు చెప్తున్నారు. కొంత వీక్ గా ఉంది ఆరోగ్యం, అంటే గుండెపరమైన హృదయానికి సంబంధించిన కొన్ని సమస్యలు అయితే నానికి ఉన్నాయి. దాన్ని కొంత రెక్టిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందులో ఈ పాన్ పరాకు కొంచెం ఎక్కువగా సేవించడం, తర్వాత అప్పుడప్పుడు మద్యపానం సిగరెట్లు తాగే అలవాటు కూడా ఉందని అంటున్నారు. బహుశా ఏదైనా ఉన్న సమస్యలకు సంబంధించిన ఆహారంలో కొంత ఇబ్బందులు నానికి తప్పలేదు. సో కానీ ఇప్పుడు వరకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. కొంత జాగ్రత్తగానే ఉన్నాం. ఆ ఆహారంలో బైపాస్ చేయడం కూడా ఇటీవల కాలంలో సర్వసాధారణమే. బైపాస్ కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే ఏం లేదు. సో బహుశా 2 వారాల్లో కొంత జాగ్రత్తగా చూసుకొని ఫర్దర్ గా ఈ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో బైపాస్ ముందు జరిగే ప్రొసీజర్ లో నాని ఉంచే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ నానికి ఆరోగ్యం బాగలేదనే విషయం మాత్రం కొంత ఆందోళన గురి చేస్తుంది. అంటే వాళ్ళ మొత్తం క్యాడర్ అంతా కూడా కొంత ఆందోళనకి గురవుతుంది. దానికి సంబంధించి కొంత
వాళ్ళు కూడా ఏం జరుగుతుందని మీడియాకు ఫోన్ చేయడం లేదు, ఎలా ఉంది అని కనుక్కునే ప్రయత్నాలు కూడా వాళ్ళకు తెలిసిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి అయితే కనుకుంటే మొత్తానికైతే దానికి ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు ప్రస్తుతానికి. కాకపోతే కొంత ఆరోగ్యపరమైన హెల్త్ సంబంధించిన ఆహారంలో, ఆర్థిక సంబంధించిన ఆహారంలో కొంత సర్జరీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండబోతుంది. రైట్ కృష్ణమోహన్, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అస్వస్థత కలగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. మొదట ఆయనకు కడుపులోను ఛాతీలోను నొప్పిగా ఉంది, మంటగా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఆయన కూడా నొప్పితో కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. వెంటనే ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. తొలుత గ్యాస్ నొప్పి అని అనుకున్నారు, ఆ తర్వాత హృదయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని వైద్యులు తేల్చినట్టుగా తెలుస్తోంది. బహుశా స్టెంట్స్ వేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా వైద్యులు చెప్తున్నారు. మరి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గురించి వైద్యులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయనకు హృదయానికి ఉన్నటువంటి సమస్యలను ఇప్పుడు స్కానింగ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వైద్యులు మరికొద్దిసేపట్లో ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, కానీ హృదయానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.